Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy from Kanishka IAS, Hyderabad. మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేయబోతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను కనుక మనం చూస్తే ఈ అక్టోబర్ మాసంలో నోటిఫికేషన్తో పాటు కొన్ని ఎగ్జామ్స్ డేట్స్ కూడా అది ఇవ్వడం అనేది చాలా స్పష్టంగా మనకు కనిపించింది. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ మాసంలో ప్రిలిమినరీ జరిగితే మార్చిలో వచ్చేసి మనకు మెయిన్స్ జరుగుతుంది అన్నాం. డిసెంబర్లో ప్రిలిమ్స్ అని అనుకుంటే సరిగ్గా ఇప్పటి నుంచి దాదాపు ఒక 70 రోజులు మాత్రమే మనకు ప్రిలిమ్స్ కోసం ఉంది. అంటే ఓన్లీ ద 70 days ఫర్ దట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. రెండవది వచ్చే వరకు ఏంటంటే మార్చ్ అంటే ద్వితీయార్థములో సెకండ్ హాఫ్ ఆఫ్ ది మార్చ్ దేర్ విల్ బి మెయిన్స్. ఈ యొక్క మార్చి రెండవ వారంలో అంటే రెండో వారం తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఇన్ దట్. అలా కనుక మనం తీసుకుంటే దాదాపుగా ఒక 90 రోజులు వేసుకోండి దానికి. అంటే 90 + 70 దాదాపుగా ఎన్ని అయ్యి మనకు 160 రోజులు. సరిగ్గా మనం ప్లాన్ చేసుకుంటే 5 నెలల కాలంలో గ్రూప్ 1 సాధించడం ఎలా అన్నదే ఇప్పుడు మనకున్న ప్రణాళిక. వాస్తవంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం చాలామంది చాలా రోజులుగా ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రకటించిన డేట్ల అంటే రిజల్ట్స్ని కనుక చూస్తే అందులో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పొరపాటున మిస్ అయిన వాళ్ళు లేదా చిన్న కొద్ది మార్కులతో తప్పిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు సీరియస్గా దీని వైపు చూస్తారు. దాంతోపాటు మరొకటి ఏంటంటే ఈ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ కానీ రీసెంట్గా అటెంప్ట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదా రీసెంట్గా మెయిన్స్ రాసిన వాళ్ళు కానీ ఇలా మనం కనుక చూస్తే మనకు 5-6 లక్షల అప్లికెంట్స్ వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక 15 నుంచి 20,000 మంది వెరీ సీరియస్ క్యాండిడేట్స్ అనేది మనకు ఉంటారు. ఈ 15,000 నుంచి 20,000 మధ్య ఉన్న వారిలోకి వెళ్ళి మనం ఎక్కడికి రావాలి? మొత్తం 90 పోస్టులు వాస్తవంగా ప్రకటించిన 2 క్యారీ ఫార్వర్డ్ అంటే 92. మరికొన్ని కూడా చేరుతున్నాయని అనుకున్నా కూడా మ్యాక్సిమం 110 to 120 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. 110 to 120 మధ్యలోకి రావాలి మనం ఒకటి. మరి దీంట్లోకి రావాలి అంటే మనం ముందు ప్రిలిమినరీలో ఏ ప్యాటర్న్ ఉంది అనేది మీ అందరికీ ఐడియా ఉంది. ప్రిలిమినరీలో ఉన్న ప్యాటర్న్ ఏదన్నది చూస్తే ప్రిలిమ్స్లో పేపర్ 1 మరియు పేపర్ 2 అనే 2 విభాగాలు పెట్టాం. పేపర్ 1లో ఏముంటుంది అంటే ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ, మూడవది ఇండియన్ పాలిటీ, నాలుగవది ఇండియన్ ఎకానమీ. టోటల్ 120 క్వశ్చన్స్గా మనం చెప్తున్నాం. అంటే అరౌండ్ ఈచ్ సెగ్మెంట్ క్యారీడ్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్. మీరు ప్యూర్ కనుక ఇది చూస్తే మొత్తం ఇది మొదటి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ 2 దాదాపుగా మనకు మెయిన్స్లో వచ్చేసి పేపర్ 1లో మనకు కనిపిస్తాయి. అంటే జనరల్ స్టడీస్ పేపర్లో జనరల్ ఎస్సే అయిపోయిన తర్వాత. ఆ తర్వాత పాలిటీ సెగ్మెంట్ అనేది మనకు పేపర్ 2లో కనిపిస్తే ఇండియన్ ఎకానమీ అనేది పేపర్ 3లో. అంటే మనం ఆల్మోస్ట్ మెయిన్స్ కూడా ఇక్కడి నుంచి కలుపుకొని చదవడమే మన యొక్క ప్రయోజనం అని చెప్పొచ్చు. పేపర్ 2 వచ్చే వరకు ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్లో కనుక మీరు చూస్తే నంబర్ 1 వచ్చే వరకు మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీతో పాటు సైకలాజికల్ మరియు మన యొక్క మానసిక సామర్థ్యానికి సంబంధించిన తెలివితేటలకు సంబంధించిన క్వశ్చన్స్గా ఉన్నాయి. డిసిషన్ మేకింగ్ అనుకోండి, లేకపోతే ఇంకా ఇతరాత్రం అని మనం అనుకున్నా కూడా ఇది దానికి సంబంధించింది. ఇది ఒక 120. ఇందులో 60 దానికి అవుతే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 30 ఉంటే మిగతా 30 వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్గా ఉంది. ఇది కూడా ఈ యొక్క పేపర్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో 5వ పేపర్గా కనిపిస్తుంది. అంటే మొదటిది మనం జనరల్ ఎస్సే, రెండవది హిస్టరీ జోగ్రఫీ, మూడవది పాలిటీ, 4 ఎకానమీ, 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నప్పుడు అలాగా. అంటే దాదాపుగా ప్రిలిమినరీలో ఉన్న సిలబస్కు మెయిన్స్లో ఉన్న చాలా సిలబస్ ప్రిలిమ్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ అంతా కూడా మెయిన్స్లో గ్యారంటీగా ఉంటుంది. అదనంగా ఆంధ్రాకు సంబంధించిన కొన్ని అంశాలు చేరతాయన్నది తప్ప ప్రిలిమినరీలో ఉన్న ప్రతి అంశం మనకు ఉంది. అంటే ప్రిలిమ్స్ మనం ఫోకస్ చేస్తూ చదువుతూ ఉన్నామంటే అదే సమయంలో మెయిన్స్ను కూడా మనం చదువుతున్నట్టుగా భావించాలి. చాలా వరకు వచ్చే వరకు ద క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫర్ ద ప్రిలిమ్స్ అనే వరకు ఏంటంటే ప్రిలిమ్స్ మొత్తానికి కూడా మనము మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఎంసీక్యూ మెథడ్స్లో ఉంటుంది పేపర్. మెయిన్స్ వచ్చే వరకు డిస్క్రిప్టివ్ అనేది మనకు తెలిసిందే. మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం బాగా రాయాలి అన్నది కనుక మనం గమనిస్తే వాస్తవంగా ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది బుక్, సెలక్షన్ ఆఫ్ ది టీచర్, సెలక్షన్ ఆఫ్ దట్ టెస్ట్ పేపర్, ఈ ప్రాక్టీస్ కోసం చేసేటి 3 కనుక స్టాండర్డ్గా ఉంటే నిజంగా మీ యొక్క ప్రయాణం నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. కానీ
ఇందులో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. 2 ఇందులో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అని 2 చెప్తూ వస్తారు. నేను ముందు ఒక్కొక్క దానిగా వస్తాను. సెలక్షన్ ఆఫ్ ది బుక్ అనే వరకు నా యొక్క మొదటి నుంచి ఉన్న వాదన. అదేవిధంగా నేనే కాదు, సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్ మీరు పర్సనల్గా కలవండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మొహమాటానికి కూడా కొన్ని గైడ్ల పేరు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నారు. 3 కోచింగ్ అంటే కొన్ని పొరపాటుకు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా వాస్తవంగా మీరు వెళ్ళేసి వాళ్ళని కలిసి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు చెప్పే అంశం ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నాట్ ద గైడ్. దట్ స్టాండర్డ్ బుక్స్ జనరల్లీ దట్ ఈస్ తెలుగు అకాడమీ ఆర్ ఎన్సిఆర్టీ ఆర్ సమ్ ప్రొఫెషనల్ ఆథర్స్ లైక్ బిపిన్ చంద్ర, లేకపోతే సుభాష్ కాశ్యప్, అదేవిధంగా డిడి బసు, దత్ అండ్ సుందరం, ఇలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు మనకు ఉపయుక్తంగా ఉంటాయని భావించవచ్చు. కానీ అలా కాకుండా చౌకబారు మెటీరియల్ దగ్గర కానీ వెళ్తే మనకు పెద్ద డ్యామేజ్ అది. 2 ఈ యొక్క టీచర్ అనే విషయానికి వచ్చే వరకు sakshiyeducation.comలో ఉన్న టీచర్స్ టెస్ట్ పేపర్ అనేది ఏది పడితే అది ప్రాక్టీస్ చేస్తే, అంటే కొన్ని క్వశ్చన్స్ స్టాండర్డ్ ఉండవు. బుద్ధుడి జన్మస్థలం గురించి ఇప్పుడు గ్రూప్ 1లో అడిగే పరిస్థితి అయితే కనిపించట్లే, కానీ దానికి సంబంధించిన వేరే వస్తాయి. ఈ క్రింది వాక్యాలలో సరైంది అంటాడు, బుద్ధుడు ఇక్కడ జన్మించడం ఒక స్టేట్మెంట్ ఇస్తే బుద్ధుడు పలానా జాతికి చెందినవాడు అంటాడు, బుద్ధుడు పలానా కథ అని రాస్తాం. సో ఇలా మొత్తం ఇన్ఫర్మేటివ్గా కనుక ఉంటే తప్ప మనం పరీక్ష రాయలేని పరిస్థితి అనేది ఒకటి ఉంది. అందుకని ఖచ్చితంగా మీరు ఇదే చేయాలి. నాణ్యమైన టెక్స్ట్ బుక్, నాణ్యమైన కోచింగ్, నాణ్యమైన టెస్ట్, ఈ మూడింటిని నమ్ముకుంటే 150 రోజులు అంటే 160 రోజుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ను మనం అద్భుతంగా రాసి ఫలితాన్ని పాజిటివ్గా ఉండే విధంగా మాత్రం మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు అని మొదటి నుంచి చెప్తున్నాను. తర్వాత మరొక అంశానికి వచ్చే వరకు మీకు ఏంటంటే, సార్ హైదరాబాద్ అంటే కొంతమంది నిరుద్యోగులు అంటే ఉద్యోగార్థులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంట్లోనే ఉండాలన్న అవసరం కూడా లేదు. వాళ్ళు హైదరాబాద్ లాంటి పట్టణానికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళు ఇక్కడికి రాగలరు అనుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి నేరుగా నన్ను సంప్రదించిన నేను సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వగలను. మీకు ఉపయోగపడే విధంగా దాన్ని ఖచ్చితంగా మనం తీర్చిదిద్దగలం. 2 మీరు ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఇంకొక జాబ్ ఉంది, లేకపోతే ఇంకా సమ్ బిజినెస్ ఐ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ విత్ దట్ బిజినెస్ అనుకున్నప్పుడు మీకు కనిష్క ఐఏఎస్ sakshiyeducation.com వారు రెగ్యులర్ గైడెన్స్. ప్రిలిమినరీకి నేను హిస్టరీకి ఏమని చెప్పాను, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీని చదవండి, చిన్న కథ పొరపాట్లు ఉంటే నేను దాన్ని సరిదిద్దగలను. అదేవిధంగా జాగ్రఫీ విషయానికి వచ్చే వరకు కూడా తెలుగు అకాడమీతో పాటు మీరు కనుక ఇంగ్లీష్ మీడియం అయి ఉంటే కుల్లార్, గ్యూచాంగ్ లియాంగ్, అదేవిధంగా ఎన్సీఆర్టీలో కొన్ని అంశాలు అంటే అన్ని పుస్తకాలు మొత్తం చదవాల్సిన పని లేదు. కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ ఒక దాంట్లో ఒకటి బాగా ఉంటే రెండవది ఇంకో దాంట్లో బాగా ఉండి ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా ఉంటుంది. ఆ సెలెక్టివ్ ప్రిపరేషన్ను ఒక్కొక్క పుస్తకం నుంచి తీసుకోవడానికి ఎవరిస్తారు అంటే కనిష్క ఐఏఎస్ వారు మీకు అందిస్తారు. పాలిటీ అనే విషయానికి మనకు తెలుగు అకాడమీతో పాటు తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నా ద మోస్ట్ ప్రిఫరబుల్ ఓన్లీ ద తెలుగు అకాడమీ అనే చెప్తాను నేను. ఎందుకు అంటే దాంతోపాటు మన క్లాస్ నోట్స్ ఈ 2 మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఎకానమీకి వచ్చే వరకు పోటీ పరీక్షల ప్రత్యేకం నేను చెప్పిన తర్వాత చాలామంది కనిపిస్తుంది పోటీ పరీక్షల ప్రత్యేకం ఇంత చాలా సైజు కూడా చాలా హెవీగా ఉంది, ఐరావతాన్ని చదవడం ఇప్పట్లో అవుతుంది అంటే ఐరావతాన్ని చదవడం అవ్వకపోతే గ్రూప్ 1 కూడా ఎప్పటికి అవ్వదు. ఈ యొక్క సబ్ స్టాండర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో కనుక మీరు ఫాలో అవుతే ఇంకా మనం ఎత్తిపోయినట్టే తప్ప ఏమీ అక్కడ ఉండదు అని మనం భావించవచ్చు. జనరల్ సైన్స్ అండ్ ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చారు మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీకు దానికి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎత్తు. రెండవది వచ్చే వరకు ప్రిలిమినరీ మనం ఎట్లోలా కష్టపడి పాస్ అయ్యాం అనుకున్నప్పుడు మెయిన్స్కి వెళ్ళామంటే మెయిన్స్లో మన ప్రధానంగా కావాల్సింది క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో రైటింగ్ ప్రాక్టీస్ బట్ ఇన్ డిఫరెంట్ వేస్. అయితే ప్రిలిమ్స్లో ప్రధానంగా ఉన్న ఈ యొక్క ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 5టికి సంబంధించింది ప్రిలిమినరీలో ఏ విధంగా అయితే ఎప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టామో మెయిన్స్ రైటింగ్ కూడా అప్పుడే మొదలు పెట్టడం వల్ల మనం పాస్ అవ్వడానికి ఉంటుంది. చివరి 15 to 20 days ఎక్స్క్లూజివ్లీ వీ కెన్ ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్, బట్ ద ఫస్ట్ 60 to 55 to 60 days you better to focus on a combination of in general word called as a prelims cum mains or mains cum prelims అంటాం. సో ఈ కాంబినేషన్లో మనం పాస్ అవుతే తప్ప అంటే ప్రిపేర్ అవుతే తప్ప పాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అని నేను చెప్తాను. సో దిస్ ఈజ్ అవర్ గైడెన్స్ ఫ్రమ్ దట్ Kanishka IAS as well as sakshiyeducation.com. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.